ఇక మొక్కజొన్న పిండితో మెత్తని డో తయారు చేసి దాన్ని పల్చగా ఒత్తి ట్రయాంగిల్ షేప్లో చిప్స్ని కట్ చేస్తారు. ఈ చిప్స్ను గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించి లేదా బేక్ చేసి క్రిస్పీగా మారేలా చేస్తారు. అదే సమయంలో బుడ్ జొలోకియా మిరపకాయలను పూర్తిగా ఎండబెట్టి తేమ పూర్తిగా పోయేలా చూసుకుంటారు. ఆరిన మిరపకాయలను జాగ్రత్తగా గ్రైండ్ చేసి చాలా సన్నని మిరప పొడిగా తయారు చేస్తారు. ఇదే ఈ చిప్స్కు ప్రధాన కారం. ఈ మిరపొడిలో కొద్దిగా ఉప్పు మాత్రమే కలిపి రుచిని బ్యాలెన్స్ చేస్తాం. ఇప్పుడు చిప్స్పై తేలికగా నూనె వేసి మసాలా బాగా అంటుకునేలా చేస్తారు. తర్వాత జొలోకియా మసాలాను చిప్స్పై సమంగా చల్లుతూ ప్రతి చిప్ పూర్తిగా కప్పబడేలా జాగ్రత్త పడతారు. మసాలా వేసిన చిప్స్ను లో టెంపరేచర్లో మళ్లీ బేక్ చేసి కారం చిప్లో లాక్ అయ్యేలా చేస్తారు. చివరగా చిప్స్ను పూర్తిగా చల్లబడే వరకు వదిలేస్తారు. ఈ దశలోనే అసలు తీవ్రమైన కారం బయటపడుతుంది. ఈ జొలో చిప్స్ను ప్రత్యేక ప్యాకెట్లో ప్యాక్ చేసి తీవ్రమైన కారం ఉందని స్పష్టమైన హెచ్చరికతో సిద్ధం చేస్తారు.